హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ కార్న్తో మక్క గారెలు ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు ఈరోజు. చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ కార్న్తో మక్క గారెలు అస్సలు రావండి, అది మీకు కూడా తెలిసిన విషయమే. నేను ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను, సరేనా? అయితే నేనైతే స్వీట్ కార్న్ అయితే గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ తర్వాత శనగపిండి నేను మీకు కొలత అంటే ఒక గ్లాస్ తీసుకున్నాను, టీ గ్లాస్ నుంచి. మళ్ళీ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి ఎంత తీసుకున్నానో అంతే నేను బియ్యం పిండి కూడా అంతే తీసుకున్నానండి, టీ తాగే గ్లాస్ అంతా. ఆ తర్వాత నేను తురుముకున్న క్యారెట్ అండి, ఉల్లిగడ్డ, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. పసుపు, కొద్దిగా కారం మేము తక్కువ వేసుకున్నాము. ఇంకా కారం కూడా మీరు కట్ చేసుకొని వేసుకోండి చిన్న చిన్నగా. మన పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కారం ఎందుకు బాగా అని మేము వేయలేదు. కొత్తిమీర, కళ్యామాకు కూడా వేసుకోండి, చిన్న చిన్న కట్ చేసుకొని. కొద్దిగా లైట్గా సోడా వేసుకోండి, ఉప్పు టేస్ట్కి సరిపడినంత. ఆ తర్వాత మక్క గారెలు మీరు ఒక కాటన్ బట్ట మీద అయినా సరే, ఒక పేపర్ మీద అయినా ఎలా వేసుకుంటారో అదే విధంగా దీన్ని కూడా అలానే వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, నేనైతే ఇలా ఒక కాటన్ బట్ట మీద ఇలా మక్క గారెల్లాగా చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, నేను ఆయిల్లో అయితే ఎంత ఈజీగా వేసేస్తున్నాను. స్వీట్ కార్న్తో అయితే అస్సలు రావండి, చాలా ఇబ్బంది అవుతుంది. నేను మక్క గారెలే అనుకొని తీసుకున్నాను, మక్క గారెలు అవుతాయని, కానీ అవి అసలు కాలేవు. స్వీట్ కార్న్ ఇచ్చాడైనా, చాలా కష్టమైంది. ఆ తర్వాత ఆలోచించి ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. తింటే కూడా చాలా సూపర్ టేస్ట్ ఉందండి. చూసారు కదా, తొందరగా అయిపోయింది నాకైతే ఈ ఫ్రై చేయడం కూడా. చాలా టేస్టీ రెసిపీ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. చూసారు కదా, ఇలా కలర్ కొద్దిగా బ్రౌన్ మారేంత వరకు ఫ్రై చేయాలండి. మక్క గారెలు ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకుంటే చాలు. ఈ విధంగా కలర్ మారితే చాలు. ఇంత కలర్ మారితే ఆ తర్వాత మనము ఆయిల్ నుండి తీసేసుకుంటే సరిపోతుంది. నేను అలా కొన్ని చేసుకున్నాం. ఇక మేము ఫాస్టింగ్ ఉన్నాం కదండి, ఇలా ఆయిల్ ఫుడ్లో కొద్దిగా కారం ఎక్కువ లేకుండా మేము చేసుకున్నాము. మీరు మాత్రం ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి, కళ్యామాకు, కొత్తిమీర, ఇంకా మీరు కొద్దిగా కారం కూడా కొద్దిగా వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, టేస్టీ మక్క గారెల రెసిపీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.